చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బర్నీని పిలుచుకుందాం శివ. నేను ఇక్కడ రాకముందు కానీ ఫోన్లో అప్పుడు శివగారు అనేవాడిని. నాకు ఎందుకో కొన్ని ఇంటర్వ్యూస్ ర్యాండమ్గా అంటే అలా చూసినప్పుడు నీ మీద ఎందుకు బ్రదర్హుడ్ ఫీలింగ్ ఒకటి, అది తెలియకుండా ఐ డోంట్ నో. నేను అందుకనే నేను లాస్ట్ టైం ఏదో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు కలిసినప్పుడు నేనే చెప్పాను, నేనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి. ఎందుకంటే నాకు మిమ్మల్ని కలవాలని, మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి ఎక్కడో ఉంది, కానీ నాకు ఆ టైం దొరకపోవడం అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ. అయినా పర్లేదు, ఫైనల్లీ టైం దొరికింది. మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ కన్నా ఒక చిన్న మన ఇద్దరు మీటింగ్ లాగా, డిస్కషన్ లాగా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బిగ్ బాస్ విషయం కాదు ఇది. రీసెంట్గా బీబీ ఉత్సవం జరిగింది. అందులో ఇమాన్యుయల్ 360 degrees రిలేషన్షిప్స్ ఒక పాయింట్ మీద ఇంకా ఆడియన్స్ని దాన్ని పట్టుకొని కామెంట్స్ చేయడం, ఇవన్నీ బ్యాడ్ కామెంట్స్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళు ఫ్యాన్స్ వార్స్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతుంది. అసలు ఏంటి అదన్నా, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా దాన్ని, ఆ వర్డ్ని? ఫినాలేలో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ముగ్గురు, తనుజ కానీ, ఇమాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ సారీ అంటే నాగార్జున గారు మీరు ఎవరికి సారీ చెప్తారంటే బర్ణ్యానికి సారీ చెప్తామని ముగ్గురు సారీ చెప్పారు. దానికి ముందు నా మీద ఎక్కడైనా చిన్నదేనో వాళ్ళ మీద, నాకు ఎవరి మీద అంటే గేమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, బిగ్ బాస్ ఇప్పుడు శివాది ఒక స్టైల్ ఉంటుంది, గేమ్ నాది ఒక స్టైల్ ఉంటుంది, నాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది కంటెస్టెంట్స్ అయినప్పుడు. కొంతమంది బాగా నాకు క్లోజ్ అవుతారు, కొంతమంది మీకు బాగా క్లోజ్ అవుతారు. ఎందుకు మీకు వాళ్ళు క్లోజ్ అయ్యారు, ఎందుకు నాకు క్లోజ్ అయ్యారు నాకు రీజన్స్ లేవు. ఎవరు వేవ్ లెంగ్త్ సెట్ అయితే వాళ్ళు క్లోజ్ అవుతారు, జర్నీ ట్రావెల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏముందంటే గేమ్లో అరే మనం ఇంతలాగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇక్కడ ఇలా చేశారని చెప్పి అది గేమ్ ప్లాన్. అది ఇప్పుడు నేనేంటంటే ఎండ్ వరకు నేను మైండ్ యూజ్ చేద్దాం అనుకున్నప్పుడల్లా మైండ్ యూజ్ చేయలేకపోయాను. అది హార్ట్ ఎక్కడో డామినేట్ చేసి అది అయిపోయింది. దానికి ఎవరిని నేను వాళ్ళ తప్పని నేను నేను ఎవరి గేమ్ వాళ్ళది. వన్స్ వాళ్ళు అంత ముందు ఫినాలేలో సారీ చెప్పిన తర్వాత ఇంకా మనం ఏదైనా ఒక 1% ఉన్నా సరే అది కూడా పోద్ది కదా, అరే సారీ చెప్పేశారు కదా అని చెప్పి. ఇంకోటి హౌస్లో అందరూ అంటే ఏజ్ వేస్ చూసి అందరూ నాకన్నా చిన్నోళ్ళే. అంటే ఇది పంతం, ఇది పట్టించేసుకుని అరే నన్ను ఇలా అందుకన్నారన్నంత పెద్దోళ్ళు కూడా కాదు. ఐ కెన్ ఫాగ్ ఒకళ్ళు నిజంగానే వాళ్ళు ఎవ్వరూ తప్పు చేయలేదు, ఒకళ్ళు తప్పు అని అనిపించినా ఐ కెన్ ఫాగ్ దెమ్. ఏజ్లో నేను పెద్దోడిని కాబట్టి ఐ హ్యావ్ టు ఫాగ్ దెమ్. బట్ అలానే ఎవరు తప్పు చేయలేదు. బట్ నాకు అంటే ఇమాన్యుయల్ కూడా ఏంటంటే, నాకు ఎక్కడ ఇమాన్యుయల్ మీద నాకు అది సరదాగా ఏదన్నా ఇద్దరు మాటలు అనుకోవడం కానీ, అతని గేమ్ ప్లాన్లో ఒకవేళ అక్కడ నన్ను టార్గెట్ చేయాల్సి వచ్చి టార్గెట్ చేసాడేమో తప్ప, ఇమాన్యుయల్ నాకు పెద్ద అంటే మనస్పర్ధలు వచ్చేసేంత ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఏం అడగలేదు. నామినేషన్స్ అప్పుడు తన పాయింట్ రేజ్ చేసాడు, నేను ఆర్గ్యుమెంట్ అయ్యేది అంతే. బట్ వేరాజ్ నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ హౌస్ మేట్ కింద అవడానికి టాస్క్ తన ఆడాల్సి వచ్చింది. నన్ను పర్మనెంట్ హౌస్ మేట్ చేయడానికి తన టాస్క్ అవ్వాల్సి. జెన్యున్గా ఆడి గెలిపించి నన్ను పర్మనెంట్ హౌస్ మేట్ అవడానికి చాలా బాగా ఆడాడు, గెలిపించాడు. తను నిజంగా మాటిచ్చి గెలిపించాడు. సో నేను అది చాలా సందర్భాల్లో చెప్పాను, ఇమాన్యుయల్ నన్ను పర్మనెంట్ హౌస్ మేట్గా చేయడానికి నన్ను ఆడి గెలిపించాడు అని చెప్పి. నాకు తెలియకుండా ఒక చిన్న ఎఫెక్షన్ ఉంటుంది. ప్లస్ వేరస్ ఈ ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు వాళ్ళ మదర్ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను చూసిన వెంటనే, ఎందుకంటే హౌస్లో తెలియకుండా ఫిజికల్గా నాకు ఎక్కువ దెబ్బలు తెలిసాయి. షోల్డర్ ఇంజరీ కానీ, రిబ్ ఇంజరీ కానీ, ఈ ఇండెక్స్ ఫింగర్ ఇంజరీ కానీ. ఆవిడ లోపలికి వచ్చిన వెంటనే చేయి పట్టుకుని హెల్త్ ఎలా ఉంది, హెల్త్ జాగ్రత్త అండి అని చెప్ప, అంటే చాలా కన్సర్న్గా మాట్లాడారు. అదే మీట్ అవడం ఫస్ట్ టైం ఆవిడ. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాకు నా లైఫ్లో, నా ఫ్యామిలీలో నేను పెరిగిన వాతావరణంలో నాకు అమ్మ అంటే ఒక ఎమోషన్. నాకు అమ్మ విపరీతం, తనే స్ట్రెంగ్త్, తనే వీక్నెస్. నాకు నేను అట్ ద ఏజ్ ఆఫ్ 20 నాకు ఫాదర్ చనిపోయారు. అన్నయ్య ఏమో జాబ్ రీచ్ వెళ్ళిపోయాడు, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, అమ్మ నేనే. నేను అంటే పెళ్ళైన తర్వాత కూడా, పెళ్ళి కాకముందు కూడా అమ్మతోటి ఏంటంటే నాకు జర్నీ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ఏంటంటే ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. సో అమ్మ అనే ఒక ఇది విపరీతమైన ప్రేమ, అభిమానం ఉండడం వలన ఎవరి మదర్నైనా సరే నాకు అది వస్తుంది. ఈ ఉత్సవం జరిగినప్పుడు ఏమైందంటే, రీజన్ ఏదైనా సరే ఆవిడ ఇమాన్యుయల్కి కప్పు రాకపోవడం గురించి పడిన బాధ కంటే, ఇమాన్యుయల్కి ఓట్లు వేయండి అని అడగడానికి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. దాని గురించి ఎక్కువ బాధపడి ఆవిడ
స్టేజ్ మీద కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు, బాధపడుతున్నారు. ఒక మదర్ వచ్చి స్టేజ్ మీద అలా కళ్ళని నీళ్ళు పెట్టి ఏడుస్తున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చాలామంది హౌస్ మేట్స్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. లక్కీగా నాకేంటంటే మైక్ శ్రీముఖి గారు మైక్ ఇచ్చి బర్నీ గారు మాట్లాడిన అన్నప్పుడు నేను ఈరోజు చెప్తున్నా, ఇట్స్ నాట్ ఇమాన్యుయల్, ఇట్స్ నాట్ భరణి, ఒక మదర్. అక్కడ ఇమాన్యుయల్ కాకుండా 22 మంది కంటెస్టెంట్లో ఎవరున్నా వాళ్ళ మదర్ అక్కడ ఉన్నప్పుడు నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. అక్కడ ఇమాన్యుయల్ కాదు అది. 22 మంది కంటెస్టెంట్స్లో ఎవరి మదర్ అక్కడుండి అలా బాధపడినా సరే నేను అలాగే రియాక్ట్ అయ్యి ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేసి ఆ మదర్ని కన్సోల్ చేయడానికి, కన్నీళ్ళు తొడ్డానికి, ఆ వ్యక్తి గురించి డెఫినెట్గా నేను పాజిటివ్గా మాట్లాడే మాటలు అయ్యి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇమాన్యుయల్. ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకుని ఆవిడ కన్నీళ్ళు తొడ్డానికి, ఆవిడ స్టేజ్ మీద నవ్వించడానికి, ఆవిడికి ధైర్యాన్ని ఇవ్వడానికి నేను చేసిన ప్రయత్నం తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇమాన్యుయల్. ఇట్స్ మదర్. మదర్స్ అందరూ వాళ్ళు ఎప్పుడూ పాప నవ్వుతూనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరి మదర్ అయినా సరే. 22 మందికి మదర్స్ కూడా నాకు లైక్ మదర్స్ లాగే నాకు. సో అక్కడ ఎవరి మదర్ ఉన్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. దాని గురించి ఏంటంటే అదేమైపోతుందంటే మేబీ ఈ సోషల్ మీడియాలో ఏదన్నా సరే అది నచ్చక వేరే రకంగా ఎల్లుండొచ్చు. కానీ అంటే ఒకళ్ళు కామెంట్ చేసుకుని వీళ్ళని ఒకళ్ళు కామెంట్ చేసుకుని, నేను అదే చెప్తాను, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను హౌస్లోకి వెళ్ళే ముందు కూడా నన్ను పిఆర్ పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే మొత్తానికి ఆ డబ్బులు ఇంత డబ్బులు ఆ పిఆర్కి అని చెప్పి నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం. నాకు అంటే సోషల్ మీడియాయే నాకు లేదు, సోషల్ మీడియాలో లేను. కానీ వెళ్ళేటప్పుడు సోషల్ మీడియాలో ఉండాలని చెప్పి వీళ్ళు అప్పుడే అకౌంట్ ఓపెన్ చేయించారు ఇన్స్టాలో. కానీ అది ఇదేంటారు బాబు ఇంత పిఆర్కి ఇలాగా అని చెప్పి, ఇంక సరే నా వల్ల అది ఏదో చేయండి అని చెప్పి నా కజిన్స్ ఇద్దరు అంటే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏదో పాపం కింద మీద పడి ఏదో చేశారు పాపం. కజిన్స్ ఇద్దరే దాన్ని హ్యాండిల్ చేశారు. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పా, డెఫినెట్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనల్ని పొగిడినండి హే మనల్ని భలే పొగిడాడని చెప్పి అది కాదు. పొగిడినా పాజిటివ్గా తీసుకోండి, తిట్టినా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. ఇట్స్ దేర్ ఒపీనియన్. అది మన మీద. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు భరణి ఎవరికైనా శత్రువు కాదు కదా. ఇప్పుడు ఎవరికన్నా గొడవలు ఉన్నా లేవు కదా. ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రేమించడం స్టార్ట్ చేశారు. అమ్మాయిలు అందరూ కూడా అన్న అని పిలుస్తున్నారు. ఫాదర్ లేని అమ్మాయిలు అందరూ కూడా మీలాంటి నాన్న ఉంటే బాగుందని చెప్పి అంటారు. ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడతామండి శివ గారు, మీరైనా నేనైనా శివ అని పోస్ట్ పెడతాం మనం ఇన్స్టాలో. అది ఏంటి నాకు ఆ పోస్ట్ కూడా ఎందుకు పెట్టాలో కూడా తెలియదు నాకు. మా వాళ్ళు కజిన్స్ అన్న ఈరోజు ఈ పోస్ట్ పెడితే మనది కొంచెం ముందుకు వెళ్తామని అన్నప్పుడు సరే పోస్ట్ పెట్టండి అని చెప్పంటాం. తర్వాత వాళ్ళు వచ్చేమంటారు, అన్న మనకి ఈరోజు 1 lakh వ్యూస్ వచ్చాయి అన్న, 1 lakh వ్యూస్ వచ్చాయి, ఒక 10,000 లైక్స్ వచ్చాయి అన్న. 1 lakh వ్యూస్ వచ్చి 10,000 లైక్స్ వచ్చినప్పుడు ఒక 5-10 నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అవి చాలా దారుణంగా వస్తాయి. అక్కడ ఆగిపోదామా, లేకపోతే ఇంతమంది మనల్ని మెచ్చుకుంటున్నారని చెప్పి మనం ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకుని వెళ్దామా? అదే పట్టించుకుంటాం ఆబ్వియస్లీ. నేను మా వాళ్ళకి అదే చెప్పా. నేను 2-3 సార్లు నేను నా ఇన్స్టాలో నేను ఇన్స్టాలోనే లేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫామ్ అయింది, డెవలప్ అయింది. అసలు 0 ఫాలోవర్స్ నుంచి బయటికి రాగానే ఒక 1 lakh అబౌవ్ ఫాలోవర్స్ వచ్చేసారు. నేను వాళ్ళకి 2-3 సార్లు కూడా నేను మెసేజ్లో ఏం పెట్టానంటే, మీరు బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు 22 మంది కంటెస్టెంట్స్ కూడా ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ ఉన్నారు, ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు. మీరెందుకు ఇక్కడ అయిపోతున్నారు? మీరు ఇంకా బిగ్ బాస్ హౌస్లోనే కంటెస్టెంట్స్ ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చారు బయటికి, ఎవరి పనులలో బిజీగా ఉన్నారు. కొంతమంది షాప్ ఓపెనింగ్లు అంటారు, నాలంటి వాళ్ళు నా క్యారెక్టర్స్ గురించి పరిగెడుతున్నారు, నేను షూటింగ్లు చేసుకుంటున్నాను, ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ అయిపోద్దు. నేను నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను 2-3 సార్లు వాయిస్ మెసేజ్ పెట్టాను, ప్లీజ్ మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. మీ మదర్ ఫాదర్ డ్రీమ్స్ కొన్ని ఉంటాయి, మీరు ఇది అవ్వాలని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఇక్కడ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకోండి, దానికి ఇమీడియట్గా నెగిటివ్ కౌంటర్ వేసేస్తే ఏంటి యూజ్? మళ్ళీ ఆయన ఇంకో నెగిటివ్ కౌంటర్. అక్కడ ఏదో మొత్తానికి మీరు టైం వేస్ట్ అన్నది ఎక్కడ సంబంధం లేని టాపిక్ గురించి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ 22 మంది మళ్ళీ ఎక్కడికి కలిసి సరదాగా మాట్లాడుకుంటారు, అది చేసుకుంటారు, ఒకరితో ఒకరి పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరెందుకు అక్కడ మీరు ఫాలోవర్స్ మీరు ఎందుకు మాట్లాడుకుంటారు? వద్దు. మీరు ఎవరైనా ఒకళ్ళు బర్నీని ఎవరైనా తిడుతూ కామెంట్ పెట్టారు,
వీని చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. నేను నిజంగా అలాంటి చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి తిడతారు, రెండోసారి తిడతాడు, మూడోసారి తిడతాడు, 10 సార్లు తిడతాడు, బూతులు తిడతాడు, 11వసారి ఇదేంటి అసలు బర్ణన్న నేను ఎందుకు తిడుతున్నాను నేను? సరే బర్ణన్న మనల్ని ఏం చేశాడు? నిన్నేం చేయలేదు కదా. ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కాము, 22 మందిని పొగడలేం కదా, 22 మందితో మన నెగిటివిటీ లేదు కదా. ఒక వ్యక్తిని పొగడాల్సిన అవసరం వచ్చింది, సిచ్యువేషన్ అది, సందర్భం అది. ఈ సందర్భం వల్ల కదా బర్ణి అన్న ఇలా రియాక్ట్ అయ్యాడు. బర్ణన్ నేను ఎందుకు తిట్టాలి ఆలోచన 11 సార్లు తిట్టిన తర్వాత రావచ్చేమో, చూద్దాం చేంజ్ అవుతాడేమో. కాకపోతే మీరు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ముందు ఈ తిట్టుకోవడాల కన్నా కెరీర్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే యంగ్ జనరేషన్ అందరికీ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఇన్స్టాలో ఫాలోవర్స్ అందరూ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో 70% ఆఫ్ ద పీపుల్ యంగ్స్టర్స్ ఉన్నారు. తక్కువ ఇంటర్మీడియట్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ కానీ, లేకపోతే వీళ్ళు మేము ఇలా అవ్వాలి కెరీర్లో, మేము ఇలాంటి కెరీర్ డెవలప్ చేసుకోవాలని డ్రీమ్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల్సింది టైం, సెకండ్ ప్రయారిటీ హెల్త్, థర్డ్ ప్రయారిటీ ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ మీద ఫోకస్తో ట్రావెల్ చేయడం. ఈ 3 కానీ మిస్ అయిపోయి టైం అన్నెసరీ ప్రతి సంబంధం లేని నాటికి టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఇన్స్టా అకౌంట్ అలాగే ఉంటుంది, టైం అయిపోతుంది, మనం అక్కడే ఉండిపోతాం. సో నేనేమంటానంటే, అంటే నేను మిగిలిన కంటెస్టెంట్స్ ఫాలోవర్స్కి చెప్పడానికి నేను ఎవరిని నాకు అసలు ఆ రైట్ లేదు, నాకు లెడ్డం అలా కదా. అంటే వాళ్ళు ఎలా పాజిటివ్గా తీసుకుంటే ఓకే, బర్ణి అన్న చెప్పాడు అని పాజిటివ్గా తీసుకుంటే వెల్ అండ్ గుడ్. నేను నిజంగా నా ఫాలోవర్స్నైనా మిగతా వాళ్ళ ఫాలోవర్స్నైనా నా ఫాలోవర్స్ కింద నేను ట్రీట్ చేస్తాను వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నన్ను శివ గారు ఐ ఫీల్ బిగ్ బాస్ హౌస్లో ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే మీరు చూడండి 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ అందరూ నన్ను ఏదో ఒక రిలేషన్ తోటి పిలిచారు, అన్నానో నాన్ననో బాబాయ్ అనో, ఇంక్లూడింగ్ సంజన గారు కూడా లైన్ అన్న అని పిలుస్తారు ఇప్పుడు కూడా. అందరూ మొత్తం అన్న నాన్న. అంటే అది సమ్ టైమ్స్ వీ ఫీల్ నన్ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఎక్కడ కాంపిటీషన్ వచ్చేటప్పటికి బర్నీ గారిని తీసేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు తప్ప, బట్ ఓన్ చేసుకోవడం కానీ నాతో షేర్ చేసుకోవడం కానీ ఆ బాండింగ్ అయితే అందరితోటి ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్తో నాకు అది క్రియేట్ అయింది, అందరితోటి కూడా. సో నేనేమంటానంటే అందరు కంటెస్టెంట్స్ ఫాలోవర్స్ కూడా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, ఫోకస్ ఆన్ యువర్ టైం. మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ టైం వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీరు రాదు అది. అందుకని ప్రాపర్ గైడ్ చేసుకుని చక్కగా మీ కెరీర్ డెవలప్ చేసుకుంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా ఇప్పుడు నా ఫాలోవర్స్ నేను నిన్న ఏది పాపం అమ్మాయి పునర్విక పాప గురించి, ప్లస్ నిన్న ఇంకో అబ్బాయి చిన్న బాబాయ్, ఆ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ దాని గురించి నేను సార్ నాగబాబు గారు ఆయన కంట్రిబ్యూట్ చేసినప్పుడు మేము కూడా కంట్రిబ్యూట్ చేసి జస్ట్ అది అంటే మనం ఇప్పుడు ఎవరి స్థాయిలో హెల్ప్ చేస్తారు. ఆయన స్థాయిలో ఆయన ఒక అమౌంట్, నా స్థాయిలో నేను ఒక అమౌంట్ చేసినప్పుడు ఇది బయట ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు ఆ మ్యాటర్ పోస్ట్ చేస్తే ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో బర్ణన్ ఇచ్చాడని చెప్పి వాళ్ళ సాయంతో తగ్గట్టు 100 రూపీస్ 200 రూపీస్ ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని చెప్పి నేనేమన్నానంటే దీనికి రియాక్ట్ అవ్వండి. యూ రియాక్ట్, ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యి ఇది బాధ్యతగా తీసుకోండి. సంబంధం లేని వాటి గురించి డోంట్ వేస్ట్ యువర్ టైం. మన వలన ఒకరికి హెల్ప్ జరుగుతుంది, ఒక మంచిది జరుగుతుంది అంటే అక్కడ వీ కెన్ వేస్ట్ యువర్ మన టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు. బట్ అవసరం లేని వాటి గురించి టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పంట. ఇది ఎక్కువ చెప్పినా సరే మీకు కొద్దిగా బాగుంది.